హాయ్ గైస్, వెల్కమ్ టు ఫీల్డ్లెస్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సబ్జెక్ట్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్లో వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లమాటిక్ ఇదే ఫ్రెండ్స్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది మనకి 8 మార్క్స్కి కానీ లేదా 10 మార్క్స్కి కానీ ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒక దానికి ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. అసలు ఈ ప్రాబ్లం ఏంటంటే క్రిటికల్ పాత్ మెథడ్ ఫ్రెండ్స్. ఈ క్రిటికల్ పాత్ మెథడ్తో మనం డయాగ్రామ్ వేసి మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ సిఎంఏ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్కి మ్యాక్సిమం ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ పే అటెన్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇట్లాగా ఈ విధంగా క్వశ్చన్ ఇస్తాడు, లేదంటే కొన్నిసార్లు ఈ విధంగా ఇచ్చేసి కింద డ్రా ఏ నెట్వర్క్ డయాగ్రామ్, ఐడెంటిఫై ది క్రిటికల్ పాత్ అని చెప్పి ఈ విధంగా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అడుగుతాడు. మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఇచ్చాడంటే క్వశ్చన్, మీరు డైరెక్ట్ క్రిటికల్ పాత్ డయాగ్రామ్ వేసిన తర్వాత మీరు క్రిటికల్ పాత్ కనుక్కొని నెక్స్ట్ ఈఎస్టీ, ఈఎఫ్టీ, ఎల్ఎస్టీ, ఎల్ఎఫ్టీ ఈ విధంగా వాల్యూస్ కనుక్కునేయాలి ఫ్రెండ్స్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేద్దామని చూద్దాము. ఓకేనా. మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, యాక్టివిటీస్ ఇచ్చాడు, యాక్టివిటీస్ అండ్ డ్యూరేషన్ ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ టైం ఇన్ డేస్ అన్న డ్యూరేషన్ రెండు ఒకటే ఫ్రెండ్స్. కొన్నిసార్లు క్వశ్చన్స్లో మనకి ఎక్స్పెక్టెడ్ టైం ఇన్ డేస్ బదులు డ్యూరేషన్ అని ఇస్తాడు. ఓకేనా. మీరు దాన్ని బట్టి క్వశ్చన్ ఏదో మారింది అనుకోబాకండి, రెండు ఒకటే. యాక్టివిటీ, డ్యూరేషను లేదా ఎక్స్పెక్టెడ్ టైం ఇన్ డేస్ అని ఇస్తాడు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా చేద్దామనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇచ్చిన గివెన్ డేటాని అనుగుణంగా మనం ఏం చేయాలంటే నెట్వర్క్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం క్రిటికల్ పాత్ అనేది కనుక్కుంటాం. దాని ద్వారా మనకి ఈఎస్టీ, ఈఎఫ్టీ, ఎల్ఎస్టీ అనేది మనకు వస్తాయి. ఓకేనా. సో ఈ ప్రాబ్లంలో మెయిన్ పార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ డయాగ్రామ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డయాగ్రామ్ కరెక్ట్గా వేసుకున్నారంటే మీకు ఆన్సర్ వచ్చేసినట్టు అర్థము. ఓకేనా. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు డయాగ్రామ్ ఎట్ట వేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ యాక్టివిటీ ఏంది, 1 నుంచి 2 రోజుల మధ్యలో ఒక డ్యూరేషన్ అనమాట. సో ఫస్ట్ 1 నుంచి ఏముంది ఫ్రెండ్స్, సెకండ్కి ఉంది. ఓకేనా. ఫస్ట్ నుంచి సెకండ్కి. సో 1. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ 1 నుంచి ఏమేమి ఉన్నాయి, 3 ఉంది. సో 1 to 3. నెక్స్ట్ 1 నుంచి ఇంకేమున్నాయి స్టార్టింగ్ అంటే 1 కాడ స్టార్ట్ అయ్యి చివరి నెంబర్ అంటే చివరి దగ్గర ఏది ఎండ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ 1 నుంచి ఏమేమి ఉన్నాయి అన్ని ఫస్ట్ అవి చూసుకోవాలి. 1 నుంచి ఇంకోటి నెక్స్ట్ ఏముంది, 4 ఉంది. సో 1 నుంచి 4. నెక్స్ట్ 1 నుంచి ఇంకేమైనా ఉన్నాయి ఫ్రెండ్స్ యాక్టివిటీస్ పైన ఏం లేవు. సో నెక్స్ట్ ఏంది, 2 అంటే 1 తర్వాత ఏంది అంటే అసెండింగ్ ఆర్డర్, 1 తర్వాత 2. సో 2 తీసుకున్నాం. 2 నుంచి ఏమేమి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ మెయిన్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ గీస్తాను చూడండి. ఇది టో. ఓకేనా. ఇది హెడ్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇది టో ఆర్ టెయిల్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది హెడ్. ఓకేనా. టెయిల్, హెడ్. ఓకేనా. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 అనేది టెయిల్ కిందకు వస్తుంది. ఓకేనా. 2 నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి 5 అనేది ఎండింగ్ అంటే విచ్ మీన్స్ హెడ్ అనమాట. సో 2 నుంచి 5కి. ఓకేనా. 2 నుంచి 5కి అయిపోయింది. ఇంక మళ్ళీ 2 నుంచి ఏమైనా స్టార్ట్ అయ్యాయి ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. సో నెక్స్ట్ 1 ఏంది అంటే విచ్ మీన్స్ మనం అసెండింగ్ ఆర్డర్లో పోతున్నాం. సో నెక్స్ట్ ఏంది, థర్డ్ వన్ నుంచి స్టార్ట్ అయ్యే ఏముంది, 5 ఉంది. సో 3 to 5. ఓకేనా. 3 to 5. నెక్స్ట్ 3 to 5 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా 3 నుంచి ఏమైనా ఉన్నాయా అంటే అవి చూసుకోవాలి. ఇప్పుడు 3 నుంచి 6కి ఉంది. ఓకేనా. నెక్స్ట్ 3 నుంచి 6కి ఉంది ఫ్రెండ్స్. ఈ నెట్వర్క్ డయాగ్రామ్ అనేది మెయిన్లీ మీరు పెన్సిల్తో గీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మనం గీసేటప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఎరేజ్ చేసుకొని మళ్ళీ గీయాల్సి వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డ్రా విత్ పెన్సిల్. ఓకేనా. నెక్స్ట్ 1 3 నుంచి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏం లేవు. సో అంటే 3 నుంచి ఉన్నాయా అంటే 3 అనేది టెయిల్ పార్ట్లో ఉండాలి. అంటే 3 నుంచి స్టార్ట్ అయ్యి అంటే సమ్ అదర్ నెంబర్ దగ్గర ఎండ్ అవ్వాలన్నమాట. ఓకేనా. అవి చూసుకోవాలి మనం. ఇదిగోండి ఇక్కడ 3 ఉంది కదా అని చెప్పి అదిగా తీసుకోవాల్సింది. 3 అనేది ఇక్కడ ఉండాలి టెయిల్ పార్ట్లో. అంటే 3 నుంచి పోవాలి. ఓకేనా. 3 అనేది స్టార్టింగ్ పాయింట్, ఇంకా నెక్స్ట్ అనదర్ నెంబర్ అనేది ఎండింగ్ పాయింట్ అయి ఉండాలి. ఓకేనా. 3 to 5, 3 స్టార్టింగ్, 5 ఎండింగ్. 3 to 6, 3 స్టార్టింగ్, 6 ఎండింగ్. ఓకేనా.
3 ఎంతటితో అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అసెండింగ్ ఆర్డర్ ఏంది 3 తర్వాత 4. సో 4 to 6 ఓకేనా, 4 to 6 అయిపోయింది. ఇంక 4 నుంచి ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. నెక్స్ట్ అనదర్ వన్ ఏంది 5 to 7 ఓకేనా ఫ్రెండ్స్. 5 to 7 ఇంక 5 నుంచి ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. నెక్స్ట్ వన్ ఏంది 6. సో 6 to 7 ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే మనకి అన్నీ కలిసిపోయి ఉండాలన్నమాట. స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం అన్నీ ఇంటర్లింకింగ్తో ఉండాలి ఓకేనా. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ డ్యూరేషన్ అంటే 3 to 5 ఉంది కదా, ఈ మధ్యలో యారోస్ ఉన్నాయి కదా, యారోస్ అనేది కర్వ్ అవ్వకూడదు ఓకేనా. మళ్ళీ అండ్ ఆల్సో ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకూడదు ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు డ్యూరేషన్ రాసేసుకుందాం. అంటే 1 నుంచి 2కి ఎంత ఉంది డ్యూరేషన్, 1 ఉంది. 1 to 3 1 2 3 3 1 to 4 1 to 4కి ఎంత ఉంది ఫ్రెండ్స్ 4. 2 to 5 2 to 5 3 3 to 5 4 3 to 6 5 4 to 6 4 to 6 ఎంత డ్యూరేషన్ 6 ఉంది. 5 to 7 5 to 7 5 6 to 7 6 to 7 2 ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా డ్యూరేషన్ రాసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రిటికల్ పాత్ కనుక్కోవాలి ఓకేనా. క్రిటికల్ పాత్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ఈవెంట్ నుంచి లాస్ట్ 7 ఈవెంట్ వరకు ఏది అయితే మ్యాక్సిమం డేస్ ఆఫ్ వర్క్ ఉందో దాన్ని క్రిటికల్ పాత్గా మనం డినోట్ చేసుకుంటాం ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి పాత్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎండింగ్ పాయింట్ అంటే విచ్ మీన్స్ 1 దగ్గర స్టార్ట్ అయ్యి 7 దగ్గర ఎండ్ అవుతుంది కదా. అంటే ఇదిగోండి ఇది ఒక పాత్ అంటే ఒక దోవ, ఇటు నుంచి ఇంకో దారి, మళ్ళీ ఇటు నుంచి ఇంకో దారి, మళ్ళీ ఇటు నుంచి ఇంకో దారి, అంటే 4 దారులు ఉన్నాయి. విచ్ మీన్స్ 4 పాత్స్ ఉన్నాయి మనకి. సో ఆ 4 పాత్స్ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి ఏది ఎక్కువగా ఉంటాయి అంటే విచ్ మీన్స్ వీ నీడ్ టు టేక్ మ్యాక్సిమం వాల్యూ ఓకేనా. ఇప్పుడు మనం క్రిటికల్ పాత్స్ రాసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, క్రిటికల్ పాత్ 1 ఓకేనా. పాత్ 1 ఏముంది అంటే పాత్ 1 నేను ఇటు తీసుకుంటున్నాను అనమాట ఓకేనా. 1 నుంచి 2కి 1 to 2 2 to 3 సారీ ఫ్రెండ్స్ 5 2 to 5 2 to 5 5 to 7 ఓకేనా ఫ్రెండ్స్. స్టార్టింగ్ దగ్గర స్టార్ట్ అయ్యి 1 దగ్గర స్టార్ట్ అయ్యి 7 దగ్గర ఎండ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే డ్యూరేషన్స్ని యాడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 2కి ఎంత ఉంది డ్యూరేషను 1 ఉంది. 1 ప్లస్ 2 to 5 2కి 5కి మధ్యలో డ్యూరేషన్ ఎంత ఉంది మనకి 3 ఉంది. సో ప్లస్ 3 ప్లస్ 2 to 5 2 to 5 2 to 5కి మధ్యలో డ్యూరేషన్ 3. సో అందుకని 3 చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంది 5 to 7 5 to 7కి మధ్యలో డ్యూరేషన్ ఎంత ఉంది 5 ఉంది. సో 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 3 + 5 ఎంత 9 ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఒక పాత్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాత్ ఉంది కదా, ఇదిగోండి 1 3 5 7 ఇది ఒక పాత్ ఓకేనా. నెక్స్ట్ పాత్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 to 3 అంతే కదా. 3 to 5 మళ్ళీ 5 to 7 అర్థమైందా ఫ్రెండ్స్. అంటే మనం 1 నుంచి స్టార్ట్ అయ్యి 7వ పాయింట్కి రీచ్ కావాలంటే మనకి ఎన్ని దారులు ఉన్నాయి విచ్ మీన్స్ ఎన్ని రూట్స్ ఉన్నాయి అనేది మనం వెతుక్కొని వాటిలో మ్యాక్సిమం రూట్ని తీసుకోవాలి ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 3కి 1 2 3 1 to 3కి మధ్యలో డ్యూరేషన్ ఎంత ఉంది 3 ప్లస్ 3 to 5 సో 3 to 5కి డ్యూరేషన్ ఎంత ఉంది 4 ప్లస్ 5 to 7 డ్యూరేషన్ ఎంత ఉంది 5. దట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే ఎంత ఫ్రెండ్స్ 12 ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ పాత్ 3 చూడండి ఫ్రెండ్స్. పాత్ 3 1 3 6 to 7 ఓకేనా. 1 2 3 ఈ యారో మార్క్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే మనకి ఈ పాత్ అనేది ఈ యారో మార్క్స్తోనే మనకి డినోట్ అవ్వద్ది ఓకేనా. అదే మనకు యారోస్ కానీ గీసుకోకుండా ఉంటే మనం ఇదిగోండి ఇటు ఉన్నింది అనుకోండి మనకి ఏమర్థం అవుద్ది ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందని. సో టెయిల్ దగ్గర డాట్ చివర ఎండింగ్ పాయింట్ దగ్గర యారో పెట్టుకోండి ఓకేనా. ఈ విధంగా గీసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి.
నెక్స్ట్ థర్డ్ పాత్ ఏంది 1 to 3, 3 to 6, 3 to 6, 6 to 7. అర్థమైందా? చూడండి మనం ఇక్కడ అన్ని పాత్తుల్లో 1 దగ్గర స్టార్ట్ అయ్యి 7 దగ్గర ఎండ్ చేస్తున్నాం. ఇక్కడ అంతే 1 దగ్గర స్టార్ట్ అయ్యి 7 దగ్గర, ఇక్కడ 1 దగ్గర అయ్యి 7 దగ్గర ఎండ్ చేస్తున్నాం. సో దీనికి చూడండి డ్యూరేషన్స్ యాడ్ చేయాలి. అర్థమైందా? డ్యూరేషన్స్ ఫ్రెండ్స్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. డ్యూరేషన్స్ పార్ట్ 3 1 to 3కి ఎంత డ్యూరేషను 3, 3 to 6కి ఎంత డ్యూరేషను 5, ప్లస్ 6 to 7కి 6కి 7కి మధ్యలో డ్యూరేషన్ ఎంత 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్ 10. నెక్స్ట్ పాత్ 4 ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి 1 పాత్ అయిపోయింది, 2 పాత్ అయిపోయింది, 3 పాత్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఉండే ఇంకే ఒక పాత్ ఏముంది 1, 4, 6, 7. అర్థమైందా? ఈ రూట్ ఉంది మనకి. ఇప్పుడు దాన్ని రాసుకుందాం. 1 to 4, 4 to 6, 6 to 7. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా 1 దగ్గర స్టార్ట్ అయ్యి 7 దగ్గర ఎండ్ అయిపోయా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 to 4 ఎంత ఫ్రెండ్స్ 4, ప్లస్ 4 to 6 ఎంత 6, 6 to 7 ఎంత 2. దట్ ఈజ్ ఈక్వల్ టు అడిషన్ చేస్తే ఎంత ఫ్రెండ్స్ 12. ఓకేనా? ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ అంటే చూడండి 9, 12, 10, 12. ఈ నాలుగిట్లో మనకి ఏది ఎక్కువ వచ్చింది 12 అనేది మ్యాక్సిమం ఉంది. సో వీ నీడ్ టు టేక్ మ్యాక్సిమం వాల్యూస్ అన్నాను కదా. సో మనకి ఇక్కడ ఏమున్నాయి మ్యాక్సిమం ఏముంది 4గిట్లో 12 ఉంది. సో క్రిటికల్ పాత్స్ అనేవి 12 తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 సేమ్గా వచ్చినాయి కాబట్టి 2 క్రిటికల్ పాత్సే. పాత్ 2 క్రిటికల్ పాతే, పాత్ 4 క్రిటికల్ పాతే. ఓకేనా? ఇగోండి దేర్ ఫోర్ క్రిటికల్ పాత్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఒక పాత్ ఏంది 1 to 3, 3 to 5, 5 to 7. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 12 వచ్చింది. నెక్స్ట్ అగైన్ పాత్ 2 ఏంది అంటే 12 వచ్చింది. అర్థమైందా? 12 వచ్చిన పాత్ని తీసుకుంటాం మనం. 1 to 2, 1 to 4, 4 to 6, 6 to 7. అర్థమైందా? అది కూడా ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. ఓకేనా? మనకి దీంట్లో ఎన్ని వచ్చినాయి మనకి 12 అంటే 12 వచ్చింది. అవి కూడా ఎన్ని 2 క్రిటికల్ పార్ట్స్ వచ్చినాయి దీంట్లో. ఓకేనా? ఇక్కడతో ఒక పార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈఎస్టీ ఎల్ఎఫ్టీ కనుక్కుంటాం. ఓకేనా? నీకు ఈఎస్టీ ఎల్ఎఫ్టీ అంటే చెప్పలే కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈఎస్టీ అంటే ఎర్లియెస్ట్ స్టార్టింగ్ టైం. ఓకేనా? ఈఎఫ్టీ అంటే ఎర్లియెస్ట్ ఫినిషింగ్ టైం, యాజ్ వెల్ యాజ్ ఎల్ఎస్టీ అంటే లేటెస్ట్ స్టార్టింగ్ టైం, ఎల్ఎఫ్టీ అంటే లేటెస్ట్ ఫినిషింగ్ టైం. ఓకేనా? ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఏం కనుక్కుంటామంటే ఈఎస్టీ ఎల్ఎఫ్టీ. ఓకేనా? ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఈఎస్టీ ఎల్ఎఫ్టీ ఈ 2 అనేవి వాల్యూస్ అనేవి మనం ఈ డయాగ్రామ్తోనే మనకు వచ్చేస్తాయి. ఈఎస్టీ ఓకేనా? ఈఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎర్లియెస్ట్ స్టార్టింగ్ టైం. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలంటే దీంట్లో ప్లస్ చేసుకుంటా పోవాలి, విచ్ మీన్స్ అడిషన్ చేసుకుంటా పోవాలి వచ్చే వాటిని. ఎల్ఎఫ్టీలో రిడక్షన్ చేసుకుంటా రావాలి, విచ్ మీన్స్ తగ్గించుకుంటా రావాలి. ఓకేనా? దీంట్లో మ్యాక్సిమం తీసుకుంటాం, దీంట్లో మినిమం. ఓకేనా? ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఈఎస్టీలో అడిషన్ చేస్తూ పోతాము, ఎల్ఎఫ్టీలో మైనస్ చేస్తూ వస్తాం. ఓకేనా? ఏమైనా 2 వాల్యూస్ అర్థమైందా మీకు? డయాగ్రామ్ ఇప్పుడు నేను చెప్పేటప్పుడు అర్థం అవుద్ది, ముందు చెప్తున్నాను. ఏమైనా 2 కానీ మనకి ఈక్వల్గా కానీ వస్తాయి అంటే ఇదిగోండి ఈ జంక్షన్ దగ్గర 2 వచ్చినాయి అంటే ఇప్పుడు రెండిట్లో ఒక వాల్యూ చేస్తాం అంటే ఇటు అడిషన్ చేస్తాం, ఇటు అడిషన్ చేస్తాం, ఏ వాల్యూ తీసుకోవాలనుకుంటాం. ఈఎస్టీ చేసేటప్పుడు మ్యాక్సిమం తీసుకోవాలి, అదే ఎల్ఎఫ్టీ చేసేటప్పుడు ఏంటంటే మినిమం తీసుకోవాలి. ఇట్లాగ 2 వాల్యూస్ కానీ వచ్చినప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను చేసేటప్పుడు మీకు అర్థం అవుద్ది, అది మెయిన్ గమనించండి. ఈఎస్టీ ఎల్ఎఫ్టీ అర్థమైందా? ఇట్లాగ అన్నిటికి రాసుకుంటున్నాను. ఈఎస్టీ ఎల్ఎఫ్టీ, ఈఎస్టీ ఎల్ఎఫ్టీ.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈఎస్టీ ఎల్ఎస్టీ అని రాసుకుంటాము. ఇప్పుడు మనం ఈఎస్టీ ఎల్ఎఫ్టీ ఫైండ్ చేద్దాం. ఓకేనా, ఈఎస్టీ అంటే ఇందాక ఏం చెప్పాను, అడిషన్ చేసుకుంటా పోవాలి. అంటే ముందు వచ్చాయి, అంటే ప్రిసైడింగ్ ముందు వచ్చాయి అన్నిటిని అడిషన్ చేసుకుంటా పోవాలని చెప్పే కదా. ఇప్పుడు చూడండి, ఈఎస్టీ స్టార్టింగ్ దగ్గర ఏముంటుంది, 0 ఉంటుంది. ఓకేనా, 1 to 2 అంటే నెక్స్ట్ 1 అయిపోయింది, నెక్స్ట్ 2కి. ఓకేనా, 2కి ఈఎస్టీ ఎంత ఉంటుంది అంటే ప్రీవియస్ దానికి డ్యూరేషన్ యాడ్ చేయాలన్నమాట. ప్రీవియస్ ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్, అర్థమైందా? ఈఎస్టీ 2 చేసేటప్పుడు అంటే ఈఎస్టీ 2 చేసేటప్పుడు ప్రీవియస్ యొక్క ఈఎస్టీని ప్లస్ 1కి 2కి ఉన్న డ్యూరేషన్ని యాడ్ చేయాలి. అర్థమైంది కదా. 0 + 1 ఎంత, 1 వేసాం అంటే 2 అయిపోయింది. నెక్స్ట్ తర్వాత అంటే 2 తర్వాత అసెండింగ్ ఆర్డర్ ఏంది, 3. సో 3కి రండి, 3 ఇది ఈఎస్టీ 3 అని ఇక్కడ రాసున్నాం కదా, ఈఎస్టీ 3. ఇప్పుడు ఏం చేయాలి, వాల్యూ ఎంత చెప్పండి ఫ్రెండ్స్, 3. ఓకేనా, ఎట్లాగొచ్చిందంటే ఇదిగోండి 3కి డైరెక్ట్గా టైల్ ఏముంది, 1 ఉంది. అర్థమైందా? ఈ 3కి ఒకటే ఉంది కదా, ఇంకోటి లేదు 3కి. అర్థమైందా? 3 నుంచి యారో స్టార్ట్ అయ్యి వెనక్కి పోవాలి. వెనక్కి పోయేది ఏమున్నాయి, ఏడేం లేవు. అంటే 3 నుంచి ఒకటే ఉంది లైన్. అర్థమైందా? 3కి కనెక్ట్ అయ్యి ఉన్న యారో ఏముంది, ఒకటే యారో ఉంది. సో మనం ఆ దాన్నే చూసుకోవాలి. దీని యొక్క ప్రీవియస్ ఈఎస్టీ ఏంది, 0 + 1కి 3కి మధ్యలో ఉన్న డ్యూరేషను 3. 0 + 3 ఎంత, 3. సో 3 అయిపోయింది. దీని తర్వాత 4, ఫోర్త్ దానికి చూడండి. ఫోర్త్ దానికి కూడా సేమ్ ఒకటే ఉంది. అర్థమైందా? అంటే వెనక్కి చూడాలి మనం, ముందుకు కాదు, వెనక్కి చూడాలి. వెనకేముంది, ఒకటే ఉంది. సో దీని ఈఎస్టీ ఏంది, దీని యొక్క అంటే టెయిల్. అర్థమైందా? టెయిల్ యొక్క ఈఎస్టీ ప్లస్ 1కి 4కి ఉన్న డ్యూరేషన్. టెయిల్ యొక్క అంటే విచ్ మీన్స్ 1 యొక్క ఈఎస్టీ ఎంత, 0. 1కి 4కి ఉన్న డ్యూరేషన్ అంతా 4. 0 + 4 4. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ 4 అయిపోయింది. నెక్స్ట్ 5కి చూడండి. ఇప్పుడు ఈ మ్యాక్సిమం ఏంది, మినిమం ఏంది అనేది ఇక్కడ అర్థమైపోద్ది మీకు. ఇప్పుడు 5 ఉంది కదా, 5కి ఎన్ని ఉన్నాయి అంటే 5కి తగిలే యారోస్ అంటే 5కి ఎన్ని యారోస్ తగులుతున్నాయి, 2 యారోస్ తగులుతున్నాయి. సో రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి. 2 క్యాలిక్యులేట్ చేసి ఏది మ్యాక్సిమం వస్తే అది తీసుకోవాలి మనం. అర్థమైందా? ఇప్పుడు చూడండి 5కి ప్రీవియస్ చూడండి, 1 ఉంది, 2 ఉంది, 2 రూట్లు ఉన్నాయి. 2 చేయాలి. 2 చేసి ఏది ఎక్కువ వస్తే అది తీసుకోవాలి. దీని యొక్క 5కి చూడండి 2 ఉన్నాయి కాబట్టి దీని ప్రీవియస్ ఈఎస్టీ ఏంది, 2 ఉంది. 2 యొక్క ఈఎస్టీ ఏంది, 1. అర్థమైందా? 2 యొక్క ఈఎస్టీ 1. 2 to 5కి 3 ఉంది. 1 + 3 ఎంత, 4. ఓకేనా, 4ని అట్టే ఉంచుకోండి. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను 4. ఓకేనా, అది అట్టే ఉంచండి. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, సో దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో 5 3 యొక్క ఈఎస్టీ ఏంది, 3. 3 + 3కి 5కి మధ్యలో డ్యూరేషన్ ఎంత, 4. 3 + 4 ఎంత, 7. అర్థమైందా? 7. ఇప్పుడు ఈఎస్టీ చేసేటప్పుడు ఏం చెప్పాను మీకు, మ్యాక్సిమం తీసుకోమన్నా. ఇట్లాగా 2 వాల్యూస్ వచ్చినప్పుడు ఈ రెండిట్లో మ్యాక్సిమం అంటే ఏంది, పెద్దది. ఈ రెండిట్లో పెద్దది ఏది మనకి, 7. సో 7 తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ 5 తర్వాత ఏంది, 6. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇదే కండిషన్ వర్క్ అవుతుంది. ఇక్కడ 6కి కూడా ఏంది, 2 అవుతున్నాయి. అర్థమైందా? 2 యారోస్ వచ్చాయి. దీనికి 6కి ప్రీవియస్ 3 ఉంది, యాజ్ వెల్ యాజ్ 6కి మళ్ళీ 4 ఉంది. అర్థమైందా? ఒక యారో అంటే 6కి ఎన్ని యారోలు, 6 నుంచి ఎన్ని యారోలు పోతున్నాయని. 6 నుంచి ఒక యారో, మళ్ళీ 4కి ఒక యారో పోతుంది. సో 6 to 3 ఒకటి ఉంది కదా. మీకేం చెప్పాను, ఈఎస్టీ కనుక్కునేటప్పుడు ప్రీవియస్ ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్ బిట్వీన్ దెమ్. అర్థమైందా? ప్రీవియస్ ఈఎస్టీ ఏంది, ఈఎస్టీ యొక్క 3, ఇది 3 ఉంది. 3కి 6కి డ్యూరేషన్ 5 ఉంది. 3 + 5 ఎంత, 8. ఇదిగోండి ఇక్కడ రాసం, గుర్తుపెట్టుకోండి. జస్ట్ 3 + 5 8. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా దీనికి. సో ప్రీవియస్ ఈఎస్టీ అంటే 4 యొక్క ఈఎస్టీ ఎంత, 4 ప్లస్ డ్యూరేషన్ బిట్వీన్ 4 to 6 is 6. 4 + 6 is 10. సో 8కి 10కి మధ్యలో మనకి ఏది మ్యాక్సిమం ఉంది అంటే విచ్ మీన్స్ 8కి 10 మధ్యలో మనకి పెద్దది ఏది, 8 to 10 ఇట్లో 10 ఈజ్ బిగ్గెస్ట్ వన్. సో వీ నీడ్ టు టేక్ 10. అర్థమైందా? ఈఎస్టీ తీసుకునేటప్పుడు ఇట్లాగ 2 వాల్యూస్ వచ్చినప్పుడు పెద్ద వాల్యూ తీసుకుంటాం మనం. అర్థమైందా? ఇప్పుడు 6 అయిపోయింది. నెక్స్ట్ 7కి చూడండి. 7 ఈఎస్టీ వల్ల 7 ఈఎస్టీకి కూడా సేమ్ 2 ఉన్నాయి చూడండి. 7 నుంచి 2 పోతున్నాయి వెనక్కి, 1 2. అర్థమైందా? ఇప్పుడు దీని యొక్క ప్రీవియస్ అంటే ఏంది, 5 ఉంది. 5 యొక్క ప్రీవియస్ ఈఎస్టీ 7. 7 + 5 ఎంత, 12. సో 12ని కూడా అట్టే డినోట్ చేసి పెట్టుకోండి. అర్థమైందా? నెక్స్ట్ 7 నుంచి ఇంకోటి కూడా పోతుంది, 6కి వెనక్కి పోతుంది. సో దాని యొక్క ఈఎస్టీ ఏంది, 10. 10 ప్లస్ డ్యూరేషన్ బిట్వీన్ 6 to 7 is 2. సో 10 + 2 is 12. అర్థమైందా? 2 సేమ్గానే ఉన్నాయి కాబట్టి మనం ఏది తీసుకున్నా అంటే 2 సేమ్గానే ఉన్నాయి కాబట్టి 12 తీసేసుకోండి.
ఏడతో ఈఎస్టీ అనేది అయిపోయింది, అర్థమైందా? ఈఎస్టీ అనేది ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎఫ్టీ, అర్థమైందా? ఇప్పుడు ఎల్ఎఫ్టీ చేద్దాం. ఎల్ఎఫ్టీ ఇక్కడ అంటే వెనక నుంచి రావాలి. ఇది ఈఎస్టీ అనేది ముందు నుంచి పోవాలి, అదే ఎల్ఎస్టీ అనేది వెనక నుంచి రావాలి, అర్థమైందా? ఇప్పుడు ఎల్ఎస్టీ ఇది మాత్రం 12 ఉంటుంది లాస్ట్లో. నెక్స్ట్ దీని తర్వాత వెనక వచ్చేది ఏంటి అంటే 7కి. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో రావాలి. 7 తర్వాత ఏంది 6. సో 7 తర్వాత 6 కాబట్టి ఇప్పుడు చూడండి, దీని ప్రీవియస్ ఎల్ఎఫ్టీ ఏముంది, 12 ఉంది. 12 నుంచి 2 తీస్తే ఎంత, 10. ఇందాక ఏం చేసాం, అడిషన్ చేసుకుంటా పోయాం ప్రీవియస్ ఈఎస్టీలు అన్నింటిని. ఇప్పుడు ఏం చేయాలి, ప్రీవియస్ ఎల్ఎఫ్టీలో నుంచి డ్యూరేషన్ని తీసుకుంటా రావాలి, అర్థమైందా? 12లో నుంచి 2 తీస్తే ఎంత, 10. 6 అయిపోయింది. నెక్స్ట్ ఏంది 5. 5కి ఎన్ని వెనక్కి ఉన్నాయి అంటే దీనికంటే బిగ్గర 1, అంటే 5 కంటే బిగ్గర 1 ఉన్నదాన్ని చూసుకోవాలి మనం. దీనికి తగిలే యారోస్ ఏమున్నాయి, దీని నుంచి పోయే యారోస్ ఒకటే ఉంది, అర్థమైందా? సో దీని యొక్క ఎల్ఎస్టీ ఏంది, ఎల్ఎఫ్టీ 12. 12 నుంచి 5 పోతే ఎంత, 7 అయిపోయింది. 5 అయిపోయింది. నెక్స్ట్ 4కి రండి. 4కి కూడా 4 నుంచి పోయే యారోస్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. సో ఇప్పుడు 4 కదా, ఇప్పుడు మీకేం చెప్పాను, 4 నుంచి పోయే యారో ఉంది అంటే ఏంది 6కి పోతుంది. అంటే 6 యొక్క ఎల్ఎఫ్టీలో నుంచి డ్యూరేషన్ తీసేస్తే మనకి 4 యొక్క ఎల్ఎఫ్టీ అనేది వచ్చేస్తుంది. సో 6 యొక్క ఎల్ఎఫ్టీ ఎంత, 10 ఉంది. 10లో నుంచి డ్యూరేషన్ అంటే ఎంత, 6. 10లో నుంచి 6 తీస్తే ఎంత మనకి, 4. ఓకేనా? ఎల్ఎఫ్టీ యొక్క 4 ఎల్ఎఫ్టీ 4 వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంది, 4 తర్వాత కింద ఉంది 3 ఉంది. సో 3 నుంచి ఎన్ని యారోలు పోతున్నాయి, 1 2 పోతున్నాయి, అర్థమైందా? ఇది వెనకాల తగలుతుంది, దాన్ని అవసరం లే. 3 నుంచి పోయేది చూసుకోవాలి మనం. 3 నుంచి 2 పోతున్నాయి. సో 3 to 5 ఒకటి, 3 to 6 ఒకటి, ఓకేనా? ఇప్పుడు రెండు వాల్యూస్ చేయాలి మనం. చూడండి, ఇప్పుడు మినిమం వస్తుంది చూసుకోండి. 3 to 6 కదా, 3 to 6 అంటే ప్రీవియస్ 3 to 6 యొక్క ఎల్ఎఫ్టీ ఏంది, 10. 10లో నుంచి 5 తీస్తే ఎంత, రిమైనింగ్ 5, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 నుంచి 5కి ఒకటి పోతుంది కదా, అంటే దీని యొక్క ఎల్ఎఫ్టీ ఎంత, 7. 7లో నుంచి 4 పోతే ఎంత ఫ్రెండ్స్, 3, ఓకేనా? ఇప్పుడు 5 3 ఉంది. ఈ 5 3లో మనం ఏం తీసుకోవాలి, చూడండి ఇక్కడ చెప్పే ఎల్ఎఫ్టీ రిడక్షన్ చేస్తున్నాము, అది కూడా ఏంది, మినిమం తీసుకోవాలి. ఏమైనా 2 వాల్యూస్ 3 వాల్యూస్ ఈ విధంగా వచ్చినప్పుడు వాటిలో మినిమం తీసుకోవాలి మనం. 5కి 3కి రెండిట్లో చిన్నది ఏది, 3. సో 3 తీసుకోండి. 3 అయిపోయింది. నెక్స్ట్ 2 దగ్గర ఇప్పుడు ఎల్ఎఫ్టీ తీసుకోవాలి. ఎల్ఎఫ్టీ అంటే 2 నుంచి పోయే యారోస్ ఏమేమి ఉన్నాయి, ఒకటే ఉంది 5కి, అర్థమైందా? ఇప్పుడు 5 యొక్క ఎల్ఎఫ్టీ ఏంది, 7. 7లో నుంచి డ్యూరేషన్ బిట్వీన్ 2 to 5 is 3. సో వీ నీడ్ టు డిడక్ట్ ఫ్రమ్ ఎల్ఎఫ్టీ 5, ఓకేనా? 7లో నుంచి 3ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 4, ఓకేనా? సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి డైరెక్ట్ వేసేసాం. ఇంకా 2 అయిపోయింది. 2 అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఏముంటుంది, 1 ఉంటుంది. సో 1 నుంచి ఎన్ని పోతున్నాయి చూడండి, ఇక్కడ మెయిన్ అటెన్షన్ చేయండి. 1 నుంచి 2కి, 1 నుంచి 3కి, 1 నుంచి 4కి, ఇట్లాగా 3 పోతున్నాయి. సో మూడిట్లని క్యాలిక్యులేట్ చేయాలి. 3 క్యాలిక్యులేట్ చేసి మూడిట్లో ఏది తక్కువ వస్తే అది తీసుకోవాలి. సో 1 నుంచి 2కి పోతుంది. 2 యొక్క ఎల్ఎఫ్టీ ఏంది, 4. 4లో నుంచి డ్యూరేషన్ ఎంత, 1కి 2కి 1 ఉంది. 4లో నుంచి 1 తీస్తే ఎంత, 3. ఇప్పుడు నెక్స్ట్ 1 నుంచి 3 ఉంది. ఎల్ఎఫ్టీ యొక్క 3 ఏంది అంటే 3 యొక్క ఎల్ఎఫ్టీ 3. 3లో నుంచి 1 అంటే 1 to 3 యొక్క డ్యూరేషన్ ఏంది, 3. ఎల్ఎఫ్టీ మైనస్ 3 అంటే ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్ 0. 1 to 4 యొక్క ఎల్ఎఫ్టీ ఏంది, 4. 4 మైనస్ 1 to 4 యొక్క డ్యూరేషన్ ఏంది, 4. సో 4 మైనస్ 4 ఏంది, 0. సో ఈ 3 వాల్యూస్లో చూడండి, ఈ 3 వాల్యూస్లో ఏ తక్కువ ఉంది, 0నే కదా లీస్ట్. సో 0 తీసుకుంటాం, ఓకేనా? ఈ విధంగా ఈఎస్టీ ఎల్ఎఫ్టీ అనే వాల్యూస్ కనుక్కుంటాం ఫ్రెండ్స్, గుర్తుందా? ఈఎస్టీ అంటే ముందుకు పోయేవన్నీ అడిషన్ చేసుకుంటా పోతాము. ఏదైనా 2 వాల్యూస్ 3 వాల్యూస్ కానీ వస్తే అప్పుడు మ్యాక్సిమం తీసుకుంటాం. అదే ఎల్ఎఫ్టీ వచ్చి వెనక్కి అంటే ఫైనల్ పాయింట్ నుంచి వెనక్కి వస్తాము, వాటిలో మినిమం తీసుకుంటాం. ఏమైనా 2 పాయింట్స్, ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర 2 అట్లా కలిసినప్పుడు అంటే మినిమం తీసుకుంటాం, ఓకేనా? ఈ విధంగా ఈఎస్టీ ఎల్ఎఫ్టీ అని కనుక్కున్నాం. సో ఈ వాల్యూస్ని ఈ టేబుల్లో కానీ రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు యాక్టివిటీ డ్యూరేషన్ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది కదా, సేమ్ దాన్నే వర్టికల్గా రాస్తాం. ఇక్కడ హారిజాంటల్గా ఇచ్చి ఉంటాడు, ఇక్కడ వర్టికల్గా రాద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది, 1:4. 1 to 4. 1 to 4కి డ్యూరేషన్ అవుతుంది, 4 ఉంది. నెక్స్ట్ 2 to 5. 2 to 5కి డ్యూరేషన్ అవుతుంది, 3. 3 to 5కి డ్యూరేషను 4. నెక్స్ట్ 3 to
6 అంటే ఇచ్చిన క్వశ్చన్నే మనం ఇక్కడ హారిజాంటల్ ఇచ్చి ఉంటాడు, ఇక్కడ వర్టికల్గా రాస్తాం. 4:6కి డ్యూరేషన్ 6, 5:7కి డ్యూరేషన్ 5, 6:7 2. ఓకేనా, సీరియల్ నెంబర్స్ వేసేసుకోండి. ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్ అనేది ఇక్కడ రాసుకుంటాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఏ విధంగా నెట్వర్క్ డయాగ్రామ్ వేసుకోవాలి, నెట్వర్క్ డయాగ్రామ్ వేసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఈఎస్టీ ఎల్ఎఫ్టీ అనేది కనుక్కోవాలనేది మనం నీట్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ మనం ఇక్కడ కనుక్కున్న వాల్యూస్ని ఏ కాలంలో రాసుకోవాలో ఆ కాలంలో దింపేద్దాం మనం. ఇదిగోండి ఈఎస్టీ, ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్, ఇదిగోండి ఈ ముందు ఉంది కదా, ఈ ముందు ఉండేది ఈఎస్టీ, ఈ చివరు ఉండేది ఎల్ఎఫ్టీ. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఈ సైడ్ ఉండే నెంబర్స్ అన్నీ ఈఎస్టీ నెంబర్స్, ఈ చివరు ఉండే నెంబర్స్ అన్నీ ఎల్ఎఫ్టీ నెంబర్స్. అర్థమైందా? ఇప్పుడు ఈఎస్టీ అంటే ఈ చివరు ఉండే ఈఎస్టీ అని చెప్పే కదా, 1 యొక్క ఈఎస్టీ ఏముంది 0. ఓకేనా, ఇప్పుడు 2 అంటే ఏం చెప్పాను, ఈ సైడ్ ఎల్ఎఫ్టీ అని చెప్పా. సో 2 యొక్క ఎల్ఎఫ్టీ ఏముంది 4 ఉంది, ఎల్ఎఫ్టీ కాలం దగ్గర 4. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 1 అంటే ఏంది అంటే ఈ చివర ఉంది, 1 3. 1 అనేది ఈ సైడ్ ఉంది, 3 అనేది ఈ సైడ్ ఉంది. సో 1 లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అన్ని ఈఎస్టీ తీసుకోవాలి. 1 ఈఎస్టీ ఎంత ఉంది, 1 యొక్క ఈఎస్టీ 0. నెక్స్ట్ అన్ని ఈ సైడ్, ఇప్పుడు ఈఎస్టీలు అన్నీ రాసేసుకుందాం. 1 మళ్ళీ 1 యొక్క ఈఎస్టీ 0. 2 యొక్క ఈఎస్టీ ఏంది 1, మళ్ళీ 3 యొక్క 3 ఈఎస్టీ ఎంత, ఈఎస్టీ యొక్క 3 ఎంత ఉంది 3, మళ్ళీ 3 వచ్చింది, 3 యొక్క ఈఎస్టీ ఏంది 3. 4 యొక్క ఈఎస్టీ ఏంది 4. 5 ఉంది, 5 యొక్క ఈఎస్టీ ఏంది 7. అంటే లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ ఈఎస్టీలు, రైట్ సైడ్ ఉండేవన్నీ ఎల్ఎఫ్టీలు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 6 యొక్క ఈఎస్టీ ఏంది 10. ఇక్కడతో ఈఎస్టీలు అయిపోయింది. ఇప్పుడు ఏంది ఎల్ఎఫ్టీలు రాద్దాం. చూడండి, ఎల్ఎఫ్టీలు అంటే ఏం చెప్పాను, రైట్ సైడ్ వాల్యూస్ తీసుకోవాలి. సో 2 యొక్క ఎల్ఎఫ్టీ 4, 3 యొక్క ఎల్ఎఫ్టీ 3, దాని యొక్క ఎల్ఎఫ్టీ 3 ఈజ్ 3. నెక్స్ట్ 4 యొక్క ఎల్ఎఫ్టీ 4, 5 యొక్క ఎల్ఎఫ్టీ 7, మళ్ళీ 5 ఉంది అంటే 7. 6 యొక్క ఈఎస్టీ ఎల్ఎఫ్టీ ఏంది 10. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది కూడా 6 ఎల్ఎఫ్టీలోనే ఉంది. సో 6 యొక్క ఎల్ఎఫ్టీ 10. 7 యొక్క ఎల్ఎఫ్టీ 12. మళ్ళీ చూడండి 7 అనేది ఎల్ఎఫ్టీ సైడే ఉంది, సో 12. ఓకేనా, ఈ విధంగా అనేది ఇచ్చిన, అంటే మనం నెట్వర్క్ డయాగ్రామ్లోనే ఉంటుంది అంతా ఆన్సర్. నెట్వర్క్ డయాగ్రామ్లో నుంచి మనం టేబుల్ ఫామ్లోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం వాల్యూస్ అన్నిటిని. సో ఇప్పుడు ఈఎఫ్టీ చూడండి, ఈఎఫ్టీ అంటే డ్యూరేషన్ ప్లస్ ఈఎస్టీ, డి ప్లస్ ఈఎస్టీ. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? ఈఎఫ్టీ కాలం కనుక్కోవాలంటే డ్యూరేషన్ ఉంది కదా, డ్యూరేషన్ని ఈఎఫ్టీని, ఈ రెండింటిని చూడండి, డ్యూరేషన్ని ఈఎస్టీని యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈఎఫ్టీ కనుక్కోవాలంటే డ్యూరేషన్ ప్లస్ ఈఎస్టీ. సో 1 + 0 0, 3 + 0 సారీ ఫ్రెండ్స్ 3, 4 + 0 4, 3 + 1 4, 4 + 3 7, 5 + 3 8, 6 + 4 10, 5 + 7 12, 10 + 2 12. అర్థమైందా ఫ్రెండ్స్? ఈఎఫ్టీ కనుక్కోవాలంటే డ్యూరేషన్ ప్లస్ ఈఎస్టీ. అర్థమైందా? ఇదిగోండి, ఇది కాలం పైనే దాని ఫార్ములా రాస్తున్నాను, మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఈఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ విచ్ మీన్స్ డ్యూరేషన్ ప్లస్ ఈఎస్టీ. సో ఈఎఫ్టీ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఎల్ఎస్టీ కనుక్కోవాలి. ఎల్ఎస్టీ కనుక్కోవాలంటే చూడండి ఫ్రెండ్స్, ఎల్ఎస్టీ కనుక్కోవాలంటే ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్. అర్థమైందా? ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఎల్ఎస్టీ కనుక్కోవాలంటే ఎల్ఎఫ్టీ మైనస్ డి. ఇదిగోండి, ఎల్ఎస్టీ కనుక్కోవాలంటే ఎల్ఎఫ్టీ మైనస్ డి, మైనస్ చేయాలి ఇక్కడ చూడండి. ఇందాక ఈఎఫ్టీలో డి ప్లస్ ఈఎస్టీ చేసాం, ఇక్కడ ఎల్ఎస్టీలో ఎల్ఎఫ్టీ మైనస్ డి చేయాలి. ఓకేనా? 4 - 1 3, 3 - 3 0. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా 4 - 4 0, 7 - 3 4, 7 - 4 3. చూడండి, ఎల్ఎస్టీ కావాలంటే ఎల్ఎఫ్టీ ఉంది కదా, ఎల్ఎఫ్టీలో నుంచి డ్యూరేషన్ని తీసేస్తున్నా. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందాక ఈఎఫ్టీ దగ్గర డి ప్లస్ ఈఎస్టీ చేశా,
అదే ఎల్ఎస్టీ దగ్గర ఎల్ఎస్టీ కావాలంటే ఎల్ఎఫ్టీ మైనస్ డి, ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి చిన్నయ్య ఫ్రెండ్స్ అయ్యి. ఇప్పుడు ఎల్ఎస్టీ కావాలి మనకి, అంటే 10 మైనస్ 5 5, 10 మైనస్ 6 4, 12 మైనస్ 5 7, 12 మైనస్ 2 10. ఓకేనా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు టోటల్ ఫ్లోట్ ఫ్రెండ్స్, మనకి మ్యాక్సిమం మనం చేయాల్సింది టోటల్ ఫ్లోట్ వర్క్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ ఫ్రీ ఫ్లోట్ ఉంది కదా, అది చేసినా చెయ్యకపోయినా అవసరం లేదు. మనకి మ్యాక్సిమం అడగడు ఫ్రీ ఫ్లోట్ అని, మ్యాక్సిమం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో ఫ్రీ ఫ్లోట్ చేయండి అని. అప్పుడే మనం ఫ్రీ ఫ్లోట్ అనేది చేయాలి, లేదా చేయబల్లే. ఇది అసలు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, బట్ కానీ నేను మీకు చెప్తున్నాను ఈజీ. ఇప్పుడు టోటల్ ఫ్లోట్కి రండి. టోటల్ ఫ్లోట్ అంటే టోటల్ ఫ్లోట్కి రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ రాస్తా చూడండి, అక్కడ వేయడానికి సరిపోదు. టోటల్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎస్టీ మైనస్ ఈఎస్టీ. ఇది చేసినా ఒకే వాల్యూ వస్తుంది, లేదా మీకు ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ. ఓకేనా, ఈ రెండు ఫార్ములాలు అనేది యూజ్ చేసి మనం టోటల్ ఫ్లోట్ అనేది కనుక్కుంటాం. ఈ రెండిట్లో ఏ ఫార్ములా యూజ్ చేసినా మనకి టోటల్ ఫ్లోట్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి దీనికి కనుక్కుంటాం. 1:2కి టోటల్ ఫ్లోట్ కనుక్కుంటున్నాం. సో 1:2కి టోటల్ ఫ్లోట్ కనుక్కోవాలంటే ఎల్ఎస్టీ మైనస్ ఈఎస్టీ. 3 మైనస్ 0 ఎంత? 3. అదే సెకండ్ ఫార్ములా చూడండి, ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ. ఎల్ఎఫ్టీ ఈఎఫ్టీ 4 మైనస్ 1 ఎంత? 3 కదా, సరిపోయింది కదా, సేమ్ వచ్చింది కదా. ఈ విధంగా ఈ రెండిట్లో ఏ ఫార్ములా యూజ్ చేసినా మనకి వాల్యూ అనేది కరెక్ట్గానే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ దీనికి చూడండి, ఎల్ఎస్టీ మైనస్ ఈఎస్టీ. 0 మైనస్ 0 0, మళ్ళీ 0 మైనస్ 0 0, 4 మైనస్ 1 3, 3 మైనస్ 3 0, 5 మైనస్ 3 2, 4 మైనస్ 4 0, 7 మైనస్ 7 0. అర్థమవుతుందా? ఎల్ఎస్టీలో నుంచి ఈఎస్టీని తీసేస్తున్నా. అదే లేదా మీరు ఎల్ఎఫ్టీలో నుంచి ఈఎఫ్టీని అయినా తీయచ్చు. అర్థమైందా? రెండు ఎస్లో నుంచి అయినా తీసుకోవచ్చు, రెండు ఎఫ్లో అయినా తీసుకోవచ్చు. ఎల్ఎస్టీ మైనస్ ఈఎస్టీ అయినా చేయొచ్చు, ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ అయినా చేయొచ్చు. ఓకేనా, 10 మైనస్ 10 0. ఇదిగోండి ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ చేసినా 0నే వస్తుంది. 12 మైనస్ 12 0నే. ఓకేనా, ఇక్కడతో అయిపోయింది ప్రాబ్లం. ఓకేనా, మ్యాక్సిమం ఇక్కడతో అయిపోయినట్టు ప్రాబ్లం. మీరు ఫ్రీ ఫ్లోట్ అనేది చేయని అవసరం లే, ఒకవేళ క్వశ్చన్లో అడిగితేనే చేయాలి. సో మీకు ఫ్రీ ఫ్లోట్ చేయడానికి నేను చెప్తున్నాను, ఒకదానికి చెప్తాను, మిగతా అన్ని మీరు చేసేయండి, ఈజీగా ఉంటుంది. చూడండి 1:2కి అంటే 1 to 2కి ఫ్రీ ఫ్లోట్ ఎంత అనేది కనుక్కోవాలంటే ఫ్రీ ఫ్లోట్ ఫర్ 1 2కి, అర్థమైందా? ఫ్రీ ఫ్లోట్ ఫర్ 1 2కి ఈఎస్టీ 2. ఇదిగోండి ఈఎస్టీ 2 అంటే రెండిట్లో పెద్దది ఏది? 2 కదా. సో ఈఎస్టీ 2 మైనస్ ఈఎస్టీ 1 మైనస్ డ్యూరేషన్ బిట్వీన్ 1:2. అర్థమైందా? ఫ్రీ ఫ్లోట్ ఫర్ 1 to 2కి చేయాలంటేనే ఈ ఫార్ములా. ఫ్రీ ఫ్లోట్ ఫర్ 1 to 2కి చేయాలంటే 2 యొక్క ఈఎస్టీ మైనస్ 1 యొక్క ఈఎస్టీ మైనస్ డ్యూరేషన్. అర్థమైందా? ఈఎస్టీ యొక్క 2 యొక్క ఈఎస్టీ ఎంత ఉంది? 1 ఉంది. మైనస్ ఈఎస్టీ యొక్క 1 ఎంత ఉంది? 1 యొక్క ఈఎస్టీ 0 మైనస్ డ్యూరేషన్ బిట్వీన్ 1 to 2 ఎంత ఉంది? అర్థమైందా? 1 to 2 డ్యూరేషన్ బిట్వీన్ 1 to 2 ఎంత ఉంది? 1 ఉంది. సో 1 మైనస్ 0 మైనస్ 1 ఎంత? 0. సో ఫ్రీ ఫ్లోట్ 0. అర్థమవుతుందా? ఈ విధంగా ఫ్రీ ఫ్లోట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి చూడండి, 1:3కి చూడండి, అంటే ఈ రెండిట్లో పెద్దది ఏది? 3 ఉంది. సో ఈఎస్టీ యొక్క 3 ఏంది? 3 ఉంది. ఈఎస్టీ యొక్క 1 0 ఉంది. 3 మైనస్ 0 3. నెక్స్ట్ డ్యూరేషన్ బిట్వీన్ 1:3 3. 3 మైనస్ 3 0. ఓకేనా, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను గబగబా చేసేస్తాను చూడండి. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా 8 మార్క్స్ లేదా 10 మార్క్స్కి వచ్చే క్వశ్చన్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. క్రిటికల్ పాత్ మెథడ్ అంటాడు. క్వశ్చన్ తర్వాత నెట్వర్క్ డయాగ్రామ్ వేసుకోవాలి. నెట్వర్క్ డయాగ్రామ్ అనేది మీరు ఖచ్చితంగా పెన్సిల్తో వేసుకోండి. నెట్వర్క్ డయాగ్రామ్లో కూడా వాల్యూస్ అదే విచ్ మీన్స్ యారోస్ అనేవి ఇదిగోండి ఇట్లాగా బెండ్ కాకూడదు, మళ్ళీ ఇట్లాగా క్రాస్ అవ్వకూడదు. ఓకేనా, ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఉంటే లీనియర్గా అంటే స్ట్రైట్గానే ఉండాలి, ఏ విధంగా డీవియేషన్స్ ఉండకూడదు. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా
డయాగ్రామ్ వేస్తాం. డయాగ్రామ్ వేసిన తర్వాత డ్యూరేషన్స్ మెన్షన్ చేసుకుంటాము. ఈ యారోస్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్, యారోస్ కూడా ఇంపార్టెంట్. తర్వాత డ్యూరేషన్ బిట్వీన్ దెమ్ అనేవి మనం క్వశ్చన్ ద్వారా రాసుకుంటాము. తర్వాత ఈఎస్టీ ఎల్ఎఫ్టీ అర్థమైందా? ఈఎస్టీ అంటే ఎర్లియెస్ట్ స్టార్టింగ్ టైము, ఎల్ఎఫ్టీ అంటే లేటెస్ట్ ఫినిషింగ్ టైం. అర్థమైందా? ఈ 2 వాల్యూస్ కనుక్కుంటాము. ఏ విధంగా కనుక్కోవాలనేది నీకు ఆల్రెడీ చెప్పున్నాను మీకు. సో ఈజీగా ఈ ప్రాబ్లంలో మనం 8 మార్క్స్ కానీ లేదా 10 మార్క్స్ కానీ గెయిన్ చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాబ్లమాటిక్ కాబట్టి మనకు ఖచ్చితంగా 8 కానీ 10 కానీ అవుట్ ఆఫ్ అనేవి ఈజీగా క్యారీ చేయొచ్చు మనం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.